కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అంటే మీనింగ్ ఏంటండి, ఫిగర్లో మనకి ఏదో ఒక పార్ట్ మన కోసం వదిలేస్తారంట, ఆ పార్ట్ని మనం కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండి ఇలా ఉందండి, ఇంకా దీన్ని కంప్లీట్ చేయమంటే ఏం చేస్తాం, ఇలా డ్రా చేస్తాం. అంటే మన ఆన్సర్ డయాగ్రామ్ ఏమవుతుంది, ఈ పార్ట్ అవుతుంది. అంటే ఇలా ఉండి ఇలా ఉండి ఇది అవుతుంది మన ఆన్సర్ డయాగ్రామ్. అంటే మన కోసం కొంత వదిలేస్తారంట, ఆ పార్ట్ని మనము ఫిల్ చేసి ఉంటారు కదా వాళ్ళు, దాన్ని అబ్జర్వ్ చేసి మనం ఫిల్ చేయాలి. ఓకే, చాలా ఈజీ ఈ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అనేది, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. సో చూద్దాం. సో ఇదండి ఇక్కడ మన కోసం వదిలేశారు, దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఇలానే కంప్లీట్ చేయాలి కదా, ఇలా పెట్టి ఇలా పెడుతున్నా. నెక్స్ట్ ఈ లైన్ కూడా ఇలా వెళ్ళాలి కదా. సో మన ఆన్సర్స్లో ఏబిసిడి ఆప్షన్స్లో ఏదైతే ఇలాగా ఇలా ఉండి ఇలా ఉండి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉండాలి, ఇలా ఉన్నది ఏది ఉంటే అదనమాట. సో ఇలా ఈ సైడ్కి ఉండాలి డౌన్కి. సో ఏంటండి ఆప్షన్ సి. చాలా ఈజీగా మనము ఈ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్లో మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ డ్రా చేసి చూసాము. సో ఎటువైపు ఉండాలి అనేదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఆల్రెడీ ప్రతిదాన్ని అలానే ఉంది, ఇటు సైడ్ ఇటు సైడ్. బట్ మనకి మిస్ అయింది ఏ క్వాడ్రెంట్లో, ఇక్కడ. ఓకేనా, అంటే ఇలా డౌన్కి ఇలా క్లోజ్ అయిపోయి ఇలా లైన్ ఉండాలి. సో అలా ఉన్నది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ కంప్లీట్ చేయాలి, తర్వాత ఇక్కడ. ఓకేనా, ఆ తర్వాత ఇలా రావాలి. ఓకే, సో ఈ చివరి వరకు వెళ్ళకూడదు, దీన్ని వచ్చి ఇలాగా. సో ఇలా మనకి ఈ క్వాడ్రెంట్లో, ఓకేనా, ఇలా ఈ షేప్తో. సో ఇలా ఉండాలి లైన్, నెక్స్ట్ వచ్చేసి ఇలా కంప్లీట్ అయ్యి ఇలా ఉండాలి. సో ఇలా ఉంది ఏది చూడండి. ఓకేనా, ఇది కూడా మళ్ళీ ఇలా ఉండాలి కదా. సో ఏంటండి ఆప్షన్ బి. చాలా చాలా ఈజీ. చూసారా, ఈ మిస్ అయిన ఈ పార్ట్ని మనం ఫస్ట్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, డ్రా చేస్తే అలా మనకి ఈ వేలో ఈ క్వాడ్రెంట్లో మిస్ అయింది కాబట్టి ఇదే ఓరియంటేషన్లో ఇదే రిప్రజెంటేషన్గా ఉండాలి. ఓకేనా, యాంగిల్ కూడా ఏది రొటేట్ అయిపోయినట్టు కాకుండా, రొటేట్ అయితే మళ్ళీ ఈ క్వాడ్రెంట్లోకి వచ్చేస్తుంది కదా. సో అందుకని అలా ఉన్నది ఆప్షన్ డి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇవి రెండు ఇలా ఉంది కాబట్టి ఇదే కదా ఇక్కడ, అంటే దీనికి వాటర్ ఇమేజ్ లాగా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డౌన్ ఇలా వస్తుంది, సో ఇలా వచ్చి, ఓకేనా, నెక్స్ట్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా లైన్ ఉండాలి. ఓకేనా, ఇలా డౌన్కి ఉండాలి. అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉంది, బట్ మనకి ఎగ్జాక్ట్గా ఉన్నది ఏంటి, ఆప్షన్ ఏ. మీరు అనుకోవచ్చు డౌన్కి అంటే ఏ అండ్ డి ఉందని. సో ఏ అండ్ డి ఉంది కానీ మనకి ఎగ్జాక్ట్గా దీని ప్రకారమే ఉండాలి కదా. సో అలా ఉంది ఆప్షన్ ఏ. చాలా ఈజీగా ఈ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ని మనము కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం కంప్లీట్ చేయాలి. సో మొత్తం మీద మనకి ఇలా ఉన్న బాక్స్కి ఇలా కదా, ఈ బాక్స్ అండి కదండి. సో ఇక్కడ ఇలా రావాలి, ఇక్కడ ఇలా వస్తుంది అప్ సైడ్, ఇది ఒక్కటే కదండి, ఇంకా కర్వ్ ఎటు వచ్చున్న తర్వాత సంగతి. ఓకే, సో మళ్ళీ కర్వ్ వచ్చేసి ఇలా రావాలి, ఎందుకంటే ఇలా వస్తుంది కాబట్టి. సో అలా ఉన్నది ఆప్షన్ ఏ. ఓకే, సో ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈ క్వాడ్రెంట్లో ఇక్కడ కదండి ఇలా ఉండాలి. ఓకేనా, ఇలా ఫ్లవర్ ఉండాలి, ఇలా ఫ్లవర్ ఉండి లైన్ ఏమన్నా మిడిల్లోకి ఉందా అండి, లేదు. ఇలా ఫ్లవర్ ఉండి లైన్ ఏం మిడిల్లోకి లేకుండా ఉంది ఏంటండి, ఆప్షన్ సి. జస్ట్ ఇచ్చిన దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇలానే లైన్ రావాలి, ఈ క్వాడ్రెంట్లో ఇలా ఉండాలి లైన్. సో ఇలా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అలానే ఇక్కడ ఒకటి ఉంది. అయితే మనము ఇక్కడ కరెక్ట్గా వీటి యొక్క డిస్టెన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్గా లేదు, ఏదో క్రాసింగ్గా ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉంది. ఓకేనా, సో ఆ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ ఈక్వల్గా ఉందా లేదా, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. బట్ ఇవి చూసారా, ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ కొంచెం ఎక్కువ, అలా ఒక సైడ్ కొంచెం తక్కువ, అలాగా ఒక క్రాస్ లాగా ఉంది. బట్ మనకేంటి ఒక స్క్వేర్ లా రావాలి, స్క్వేర్ లా ఉంది. ఇదా చూడండి, ఇది మాత్రం కొంచెం చిన్నగా ఉంది, ఇక్కడ సైజ్కి ఫిట్ అవ్వట్లేదు. సో ఇక్కడ సైజ్కి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేది ఆప్షన్ సి.
నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏంటి ఇలా క్లోజ్ చేయాలి కదా, అంటే ఈ క్వాడ్రెంట్లో మిస్ అయింది, అంటే మనకి ఇక్కడ ఇలా ఉండాలి. ఓకే, సో సర్కిల్ ఇలా ఉంది కదా, ఈ క్వాడ్రెంట్లో కదా మిస్ అయింది, ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉండి ఇట్లా క్లోజ్ అవ్వాలి. ఏ క్వాడ్రెంట్లో మిస్ అయితే దాన్ని చూసుకోవాలి. అదేంటి ఆప్షన్ బి. ఓకే, మనకి ఎక్కడ మిస్ అయింది, ఏ ప్లేస్లో మిస్ అయింది, ఫస్ట్ క్వాడ్రెంటా, సెకండ్ క్వాడ్రెంటా, థర్డ్ క్వాడ్రెంటా, ఫోర్త్ క్వాడ్రెంటా, ఇక్కడ. సో ఇక్కడ అప్లో లెఫ్ట్ సైడ్ మిస్ అయింది. సో అప్లో లెఫ్ట్ సైడ్ మిస్ అయితే మన షేప్ కూడా ఇలానే ఉండాలి. సో అలా ఉంది ఆప్షన్ బి, అది చూసుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ, సో ఇక్కడ కూడా మనకి ఇలానే ఒక స్క్వేర్ రావాలి. ఆ స్క్వేర్ వచ్చేసి లైన్స్ ఇలా క్రాస్గా ఉండాలి. అలా ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే, చాలా ఈజీ కదా. సో ఇక్కడ ఉన్న షేపే ఇక్కడ రిప్రజెంట్ అయింది ఇక్కడ, సో సేమ్ ఇక్కడే రావాలి. సో అలా వచ్చింది ఓన్లీ ఆప్షన్ బి. అబ్జర్వ్ చేయాలి, జస్ట్ ఇక్కడ మనం ఏమి కష్టపడట్లేదు, అసలు ఏమి మైండ్ పెట్టము, జస్ట్ చూస్తాం, మంచిగా కళ్ళకి పని పెడతాం, ఐస్కి బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఈజీగా ఆప్షన్స్ రిమూవ్ చేయొచ్చు, కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ అన్ని ఫ్లవర్సే ఉన్నాయి, మనకి ఎలా ఉండాలి, ఈ క్వాడ్రెంట్లో మిస్ అయింది కాబట్టి ఇలా ఉండాలి. సో ఇలా ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది. ఓకేనా, అయితే ఏది కరెక్టో చూడాలంటే ఈ డార్క్ చూసావా, మళ్ళీ ప్లేన్ ఉంది, మళ్ళీ డార్క్, ఇటు సైడ్ ఫస్ట్ ప్లేన్ రావాలి, తర్వాత డార్క్ రావాలి. సో ఇలా వచ్చిన ఈ ఫ్లవర్లో ఇక్కడ డార్క్ రావాలి, ఇటు సైడ్ ప్లేన్గా వదిలేయాలి. అలా ఉంది ఆప్షన్ బి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, ప్లేన్ డార్క్, ప్లేన్ డార్క్, ప్లేన్ డార్క్, అగైన్ ప్లేన్ డార్క్. ఓకే, సో ఇప్పుడు సేమ్ యాస్టీస్గా ఇక్కడ సర్కిల్ కదండి, అయితే సర్కిల్ వచ్చినప్పుడు ఇలా మనకు అన్ని ఒక లైన్స్ లాగే అనిపిస్తాయి. సో మనకి ఓవరాల్గా ఇలా ఫినిష్ అవ్వాలి, ఇలా ఫినిష్ అవ్వాలి, ఇటు సైడ్ ఫినిష్ అవ్వాలి, ఇటు క్వాడ్రెంట్ ఇలా ఫినిష్ అవ్వాలి. సో ఇదైతే కానే కాదు, సో ఇలా ఫినిష్ అవుతుంది, ఇది ఇలా ఇలా ఇలా. సో ఇది కూడా కాదు, ఎందుకని ఇక్కడ ఇంత ప్లేన్గా లేదు, ఈ లైన్ క్లోజ్ అయి ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంది కానీ కిందకి లేదు, ఇది కాదు. సో ఏంటి కరెక్ట్, మీరు కరెక్ట్ ఆన్సర్ని డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే రాంగ్ ఆప్షన్ని ముందు రిమూవ్ చేసేస్తే ఇది కాదు, ఇది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే మనకి ఈ క్వాడ్రెంట్లో మిస్ అయింది, ఇక్కడ ఉండాలి స్క్వేర్ కంప్లీట్ అయిపోయి. ఓకేనా, అలా ఉంది ఈ 3 మూడ్లోనే, కాబట్టి ఇది డిలీట్ చేసేసాం. ఇక్కడికి వస్తే ఇక్కడ లైన్ మిస్ చేశారు, సో ఇది డిలీట్ చేశారు. ఇక్కడికి వస్తే కింద లైన్ మిస్ చేశారు, ఇంకరెక్ట్ ఆప్షన్ ఏంటి, కరెక్ట్గా ఉంది ఎగ్జాక్ట్గా డి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ క్వాడ్రెంట్లో మిస్ అయింది కాబట్టి మనకి స్క్వేర్ కానీ సర్కిల్ కానీ కంప్లీట్ అయ్యేది ఇటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఓన్లీ ఇదే. ఇంకా మిగతా షేప్స్ అంతా కూడా అబ్జర్వ్ చేయకుండా ఈజీగా మనము ఆప్షన్స్ని రిమూవ్ చేయడం ద్వారా, రాంగ్ ఆప్షన్స్ని రిమూవ్ చేయడం ద్వారా కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేయగలిగాము. ఎందుకంటే మనకి మిస్ అయింది ఈ క్వాడ్రెంట్, అంటే ఇటు సైడ్కి ఉండాలి, సర్కిల్ క్లోజ్ అయింది కానీ, స్క్వేర్ క్లోజ్ అయింది కానీ, లైన్స్ కానీ. సో అటు సైడ్ ఉన్నది ఓన్లీ ఆప్షన్ బి, ఇంకా వేరే ఏమీ లేవన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఈ క్వాడ్రెంట్లో ఇక్కడ క్లోజ్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ సర్కిల్ ఉండాలి, ఇటు ఇలా ఉండాలి, మనకి మిస్ అయిన పార్ట్ అనేది ఇలా వచ్చి ఇలా క్లోజ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మిస్ అయింది కాబట్టి. సో అలా ఉంది ఓన్లీ ఆప్షన్ సి. ఇంక మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉందా, మనకి మిస్ అయింది ఏ క్వాడ్రెంట్లో అదే చూడాలి, ఆ రిప్రజెంటేషన్ సేమ్ ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెడితే షూట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది, అంటే స్క్వేర్ ఇలా కంప్లీట్ అయి ఉండాలి, ఇలా డౌన్కి. ఓకేనా, అంటే ఇలా ఉండాలి, సారీ ఇలా ఉండాలి. ఓకే, ఇలా ఉన్నది ఇక్కడ ఉంది, సో ఇదైతే కాదు, ఇటు సైడ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్కి వెళ్ళిపోయింది, ఇది కాదు. సో ఇది కానీ ఇది కానీ, అయితే మనకి ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి, ఇలా ఏమన్నా అంటే క్రాస్గా ఏమన్నా ఉందా, లేదు కదా, కరెక్ట్గా ఇలా హారిజాంటల్గా ఉంది కదా, అలా హారిజాంటల్గా ఉంది ఆప్షన్ ఏ. సో ఇది కాదు, ఇది కరెక్ట్గా సేమ్ క్వాడ్రెంట్లో ఉంది కానీ ఇక్కడ ఫిట్ అవ్వడానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది డిఫరెంట్ ఓరియంటేషన్లో, అంటే ఆ మధ్యలోది అలా క్రాస్గా ఉంది, బట్ మనకి హారిజాంటల్గా ఉండాలి ఇది కూడా, ఈ చిన్న స్మాల్ సర్కిల్. ఓకే, సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఇక్కడ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉండాలండి, ఇలా క్లోజ్ అవ్వాలి, ఇలా క్లోజ్ అవ్వాలి అంటే ఇది 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 ఉన్నాయి కానీ ఇది తప్పు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్వేర్ అనేవి అన్ని చూసావా, ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యే స్క్వేరు కరెక్ట్ విత్ ఇక్కడే ఉంది. ఓకేనా, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, మనము ఆ విత్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా. సో ఇదైతేనే ఇక్కడ తీసుకొస్తే కరెక్ట్ ఫిట్ అవుతుంది, ఇవన్నీ కరెక్ట్గా లేవు ఈ రెండు. సో
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది తప్పే, ఇది తప్పు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ క్వాడ్రెంట్లో అంటే ఇలా ఉండాలండి, ఇటు సైడ్కి. సో ఇలా క్లోజ్ అయింది, ఇది ఒక్కటే కదండి. చూడు, మనకి ఇక్కడ మిస్ అయింది ఇక్కడ క్వాడ్రెంట్. సో ఇక్కడ క్వాడ్రెంట్లో మిస్ అయినప్పుడు మన లైన్స్ ఇలా ఉండాలి, మన లైన్స్ ఇలా ఉండాలి. ఓకేనా? ఈ స్క్వేర్ బాక్స్ ఇలా ఉంది కదా, సో ఇలా ఉన్న లైన్స్ ఇది ఒక్కటి మాత్రమే. ఓకే, ఇంకా వేరే ఏవి సూట్ అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్. అలా డ్రా చేసుకోవటం, కరెక్ట్గా ఆ మిస్ అయింది ఎక్కడుంది ఆప్షన్లో చూసుకోవటం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇలా క్లోజ్ అవ్వాలి ఇటు సైడ్గా. సో ఇది ఇది ఓకే, ఓకే, ఇది మాత్రం కానే కాదు, ఇది కానే కాదు. ఓకే, సో వీటిలో మళ్ళీ ఆ డాట్ డిస్టెన్స్ కూడా చూసారా, ఇక్కడ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది, ఇక్కడ కూడా మిడిల్లో ఉంది. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉందా, కొంచెం దగ్గరికి వెళ్ళిపోయింది. బట్ మనకి ఇక్కడ ఎలా ఉంటే అదే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మిడిల్లోకి వస్తుంది. ఓకే, తర్వాత ఇది క్లోజ్ అయిపోతుంది, తర్వాత ఇది ఇలా వస్తుంది. సో అలా ఎగ్జాక్ట్గా ఉంది ఇది. సో ఇదంతా సేమ్గా ఉంది, కానీ ఇక్కడ కొంచెం డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంది. సో అది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వాడ్రెంట్ అంటే మనకి ఇలా రావాలి. సో ఇలా ఉన్న షేపు ఇది కానీ ఇది కానీ. సో ఇది కాదు, ఇది కాదు. తర్వాత మనకి ఇలా షేప్ వచ్చేసి ఇది క్లోజ్ అయ్యి ఇలా ఉండాలి. సో అలా ఉన్నది మళ్ళీ ఇటు సైడ్ ఇలా రావాలి, ఇటు సైడ్ ఇలా రావాలి. సో ఇటు సైడ్ ఇలా వచ్చింది, ఇటు సైడ్ ఇలా వచ్చింది. ఓకేనా? ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, కానీ ఇక్కడ 2 లైన్స్ వచ్చింది. బట్ ఇది కాదు, 1 లైనే కదా మనకి ఇక్కడ ఉంది కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ ఒక స్ట్రైట్ ఇలా ఒక కర్వ్ కంప్లీట్ చేయడానికి అలా ఉంది, ఓన్లీ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఈ క్వాడ్రెంట్లో ఫినిష్ చేస్తున్నాం. ఈ క్వాడ్రెంట్లో అంటే మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా స్క్వేర్ బాక్స్ ఉంది కదా మనకి అక్కడ ఉన్న ఆప్షన్స్లో. సో మనది ఇలా ఉండాలి. సో ఇలా ఈ యాంగిల్లో ఉంది, ఓన్లీ ఆప్షన్ డి. ఇంకేదన్నా ఉందా అండి? లేదు కదా. మనకి ఇలా సర్కిల్ క్లోజ్ అవుతుందంటే ఈ యాంగిల్లో ఉండాలి. సో ఇక్కడ కరువు ఇలా ఉన్నది, ఓన్లీ ఆప్షన్ డి. చూసారా ఎంత ఈజీగా రిమూవ్ చేసాం, వేరే అన్ని ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ని ఫినిష్ చేస్తున్నాం అనుకోండి, ఇటు సైడ్కి ఉండాలి. ఓకే, మనకి ఇటు సైడ్కి ఇలా ఉండి ఇలా ఉండాలి. ఇలా ఉన్నది ఓన్లీ ఇదే కదండి, ఇంకా మళ్ళీ వేరే ఏమైనా చూడాల్సిన అవసరం ఉందా? ఓకే, మనకి ఇటు కంప్లీట్ అవుతుందంటే ఇలా ఉన్నది, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే కరెక్ట్ ఫిట్ అవుతుంది. వేరే పెట్టామనుకో ఏమైనా క్లోజ్ అయిపోతుంది, కంప్లీట్ అవుతుందా డయాగ్రామ్? లేదు. అలా మనం ఎగ్జాక్ట్గా ఆ క్వాడ్రెంట్ ఎక్కడ పెడితే కరెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది కంప్లీట్ చేయడానికి అనేది చూసుకుంటేనే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది చూద్దాము. మనకి మిస్ అయిన క్వాడ్రెంట్ ఇలా కదండి, ఇట్లా ఉండాలి. సో అన్నీ అలానే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఈ మధ్యలో లైన్ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ మిస్ అయింది ఇది కాదు, ఇక్కడ మిస్ అయింది ఇది కాదు, ఈ కొరవ మిస్ అయింది ఇది కాదు. సో కంప్లీట్గా ఉంది ఇది ఒకటే కదండి. అలా మనం రాంగ్ ఆప్షన్ని తీసేయటం ద్వారా కరెక్ట్ ఆప్షన్ని విత్ ఇన్ సెకండ్స్లో పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్వాడ్రెంట్. సో ఈ క్వాడ్రెంట్ అంటే ఇప్పుడు స్క్వేర్ బాక్స్ ఇలా ఉంది కదండి. సో ఇలా ఉంటే మనకి ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇలా ఉండాలి. ఓకేనా? ఇలా లైన్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది కాదు, ఇది కాదు. సో ఇంక ఇప్పుడు మనకి ఈ బి కానీ సి కానీ. సో ఇలా మిస్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఓకేనా? ఇప్పుడు మనం అన్ని కంప్లీట్ చేద్దాం. సర్కిల్ కంప్లీట్ చేద్దాం, ఇది కంప్లీట్ చేద్దాం, ఇది వచ్చేసి ఇలా టచ్ చేద్దాం. సో ఇలా వచ్చి ఇది ఏమన్నా సూట్ అయిందండి? ఇంకా అయింది, మనకి అయింది కరెక్ట్గా ఆప్షన్ సి. రాంగ్ ఆప్షన్స్ ముందు తీసేసాం, ఎందుకంటే మనకి వచ్చే ఆన్సర్లో ఇలా ఉండాలి. సో ఇలా ఉన్నది ఇది కానీ ఇది కానీ. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ పార్ట్ మిస్ అయింది. సో ఇది కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, సో ఇంత ఈజీగా మనము కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ని అక్కడ డ్రా చేసేసి ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది అని విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు అనమాట. కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ చాప్టర్. అన్నీ ఈజీనేనండి. నాన్ వెర్బల్ రీజనింగ్లో ఆ లాజిక్ తెలుసుకోవాలి. అసలు కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అంటే ఏంటి, ఆ చాప్టర్ నేమ్ అనేది మనకి కంప్లీట్గా అర్థమైపోయి ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఇక ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మీరు మన డాక్యుమెంట్లో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.